లైఫ్ ఆన్ ఎర్త్. గైస్, మీలో చాలామందికి ఈ భూమి ఎలా పుట్టింది, ఈ యూనివర్స్ ఎలా పుట్టింది, అసలు మనందరం ఎలా పుట్టాం అని తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి నేను మీకు ఈరోజు ఈ భూమి ఎలా పుట్టింది, ఈ యూనివర్స్ ఎలా బిగిన్ అయింది, మనందరం ఎలా పుట్టాం అని చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ యూనివర్స్ ఎలా పుట్టిందని కొన్ని థియరీస్ ఉన్నాయి, కానీ నేను మీకు వాటిలో మోస్ట్ పాపులర్ అయిన బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్పబోతున్నాను. అసలు బిగ్ బ్యాంగ్ అంటే ఒక పెద్ద పేలుడు. బిగ్ అంటే పెద్దది, బ్యాంగ్ అంటే పేలుడు, కాబట్టి బిగ్ బ్యాంగ్ అంటే ఒక పెద్ద పేలుడు. 13.7 బిలియన్ ఇయర్స్ ముందు ఈ గ్యాలక్సీస్, స్టార్స్, స్పేస్ టైం ఇవన్నీ లేవు, టోటల్లీ బ్లాక్. అప్పుడు సడన్గా ఒక చిన్న పార్టికల్ మిస్టీరియస్గా అరైవ్ అయ్యింది. ఈ చిన్న పార్టికల్ ఎంత చిన్నదంటే ఒక యాటమ్ సైజ్ కంటే చిన్నది. ఈ చిన్న పార్టికల్లో కొన్ని ట్రిలియన్ డిగ్రీస్ ఆఫ్ హీట్ ఉంది. ఇప్పుడు ఈ చిన్న పార్టికల్ పేలిపోయింది. దీనినే మనం బిగ్ బ్యాంగ్ అని అంటాం. ఇది పేలిపోయినప్పుడు దీని నుంచి వచ్చిన ఎనర్జీ ఎంత దూరం విస్తరించిందంటే కొన్ని వేల గ్యాలక్సీస్ కంటే పెద్దగా విస్తరించింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది. కొన్ని ఇయర్స్ తరువాత ఈ యూనివర్స్ కూల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ పుట్టాయి. ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కంబైన్ అయ్యి యాటమ్ని ఫామ్ చేస్తాయి. ఇదే మన పీరియాడిక్ టేబుల్లోని ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్. ఐన్స్టీన్ E=mc² ఫార్ములా ప్రకారం ఎనర్జీ అనేది మ్యాటర్గా కూడా కన్వర్ట్ కాగలదు, మ్యాటర్ అనేది ఎనర్జీగా కూడా కన్వర్ట్ కాగలదు. ఈ ఎనర్జీ అనేది 2 టైప్స్, మ్యాటర్, యాంటీ మ్యాటర్. ఇప్పుడైతే ఈ మ్యాటర్ ఇంకా యాంటీ మ్యాటర్ కలుస్తాయో అప్పుడు ఇది ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి ఒకటి క్రియేట్ కావాలంటే మ్యాటర్ ఇంకా యాంటీ మ్యాటర్ అన్ఈక్వల్గా ఉండాలి. మన లక్ కొద్దీ బిగ్ బ్యాంగ్ జరిగేటప్పుడు మ్యాటర్ ఇంకా యాంటీ మ్యాటర్ అన్ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ గ్యాలక్సీస్, పెద్ద పెద్ద స్టార్స్, స్పేస్ టైం ఇవన్నీ వచ్చాయి. ఓకే గైస్, ఇప్పుడు వరకు పీరియాడిక్ టేబుల్లోని ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్ మాత్రమే ఫామ్ అయింది. ఇప్పుడు ఈ హైడ్రోజన్ యాటమ్స్ అన్నీ బాండ్ అయ్యి హీలియంగా మారుతుంది. ఇలా హీలియం యాటమ్స్ బాండ్ అయ్యి మిగతా యాటమ్స్గా మారుతాయి. ఇలా పీరియాడిక్ టేబుల్లోని అన్ని ఎలిమెంట్స్ ఫామ్ అవుతాయి. కొన్ని స్టార్స్ ఎక్స్ప్లోడ్ అయ్యి గోల్డ్, కాపర్ వంటి ఎలిమెంట్స్ని ఫామ్ చేశాయి. ఈ టైంలో మన స్టార్ సన్ కూడా ఫామ్ అయ్యింది. మన సన్లో 99% హైడ్రోజన్ ఇంకా డస్ట్ ఉంటుంది. మన సన్కున్న గ్రావిటీ వలన సన్ చుట్టూ ఉన్న ప్లానెట్స్ సన్ చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. ఓకే, ఇప్పుడు మన భూమి ఎలా పుట్టిందనే దాని గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్లో మన భూమి కూడా మొత్తం లావాతో ఉండేది. ఇక్కడ ఉన్న హెవియర్ పార్టికల్స్ అన్నీ భూమిలోకి వెళ్ళి గ్రావిటీని ఫామ్ చేశాయి. ఇంకా లైటర్ పార్టికల్స్ ఎర్త్ బయటికి వెళ్ళి మ్యాగ్నెటిక్ లైన్స్ని ఫామ్ చేశాయి. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ సూర్యుడి నుంచి వచ్చే తీవ్రమైన రేడియేషన్ని మన భూమికి రాకుండా చేస్తాయి. ఇప్పుడు మన భూమి మీదకు ఒక ఆస్ట్రాయిడ్ పడింది. ఈ ఆస్ట్రాయిడ్ పడినప్పుడు మన భూమిలో నుంచి కొంత భాగం బయటికి వచ్చేసింది. ఈ కొంత భాగం మన భూమికి ఉన్న గ్రావిటీ వల్ల మన భూమి చుట్టూ తిరుగుతూ ఉండేది. ఇదే మన మూన్. ఈ ఆస్ట్రాయిడ్ వల్ల మన భూమి 23.5 డిగ్రీస్ టిల్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మన భూమి పైన లైఫ్ ఎలా స్టార్ట్ అయ్యింది అనే విషయం గురించి తెలుసుకుందాం. స్టార్టింగ్లో మన భూమిపై లావా ఉండేదని నేను చెప్పాను కదా. ఈ టైంలో మన భూమి మీదకు కొన్ని లక్షల సంఖ్యలో కామెట్స్ పడ్డాయి. ఈ కామెట్స్ కొన్ని క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ వరకు పడ్డాయి. ఈ కామెట్స్లో వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇలా చాలా కామెట్స్ పడ్డాయి కదా, కాబట్టి ఈ వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కలిసి భూమి పైన పెద్ద సముద్రాలుగా మారాయి. ఇలా ఇక్కడ లావా ఉంటుంది కదా, ఈ లావా అనేది ఈ వాటర్కి కూల్ అయ్యి కొన్ని చిన్న చిన్న ఐలాండ్స్గా ఫామ్ అయ్యాయి. ఈ చిన్న చిన్న ఐలాండ్స్ అన్నీ కలిసి పెద్ద పెద్ద ఐలాండ్స్గా ఫామ్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు మన భూమిపైకి వాటర్ అయితే వచ్చాయి కదా, ఇంకా లైఫ్ స్టార్ట్ కావాలి. సడన్గా ఒక చిన్న మీటరాయిడ్ మన భూమిపై పడింది.
ఈ చిన్న మీటరాయిడ్లో మినరల్స్ ఇంకా బయోలాజికల్ కెమికల్స్ ఉన్నాయి. ఇదే మన భూమిపై లైఫ్ స్టార్ట్ కావడానికి కారణమయ్యింది. ఇక్కడ హీట్ వల్ల కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిగి ఆర్ఎన్ఏ ఫామ్ అయ్యింది. ఆర్ఎన్ఏ అంటే రిబోన్యూక్లిక్ యాసిడ్. ఈ ఆర్ఎన్ఏ నుంచి సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ పుట్టాయి. ఈ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ఒకదానికొకటి రెప్లికల్ అయ్యి ఇంకా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ పుట్టాయి. కొన్ని ఇయర్స్ తర్వాత ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ఫామ్ అయ్యింది. ఈ డిఎన్ఏ ఫామ్ అయిన తర్వాత ఈ డిఎన్ఏ నుంచి ఒక బ్యాక్టీరియా ఫామ్ అయ్యింది. దాని పేరే సైనోబ్యాక్టీరియా. ఈ సైనోబ్యాక్టీరియా గ్రీన్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే దీంట్లో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది వాటర్లో ఉన్నప్పుడే ఫోటోసింథసిస్ ప్రాసెస్ని యూస్ చేసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేసింది. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటే సన్లైట్ని ఇంకా వాటర్ని యూస్ చేసుకొని ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడమే ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగేటప్పుడు దాని నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఈ కొంచెం ఆక్సిజన్ వాటర్తో రియాక్ట్ అయ్యి అది తుప్పు పడుతుంది. ఎందుకంటే వాటర్లో ఐరన్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి. ఈ తుప్పు అంతా ఒక చోటికి చేరి ఇప్పుడు మనం చూస్తున్న ఐరన్ ఓర్స్గా మారుతుంది. ఇంకా కొంత ఆక్సిజన్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి ఇలా కొన్ని ఇయర్స్ తరువాత సైనోబ్యాక్టీరియా రిలీజ్ చేసిన ఆక్సిజన్ ఎక్కువయ్యి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ డిక్రీజ్ అవుతుంది. అందువలన టెంపరేచర్ -డిగ్రీస్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు భూమి అంతా ఒక్కసారిగా ఐస్తో నిండిపోయింది. ఇదే మనం ఐస్ ఏజ్ అని అంటాం. ఇలా కొన్ని ఇయర్స్ గడిచిపోయిన తర్వాత భూమి లోపల ఉన్న వాల్కనోస్ లావా వేడికి వాల్కనోస్ అన్ని ఒక్కసారిగా పేలి కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ ఎక్కువైంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతా అట్మాస్ఫియర్లోకి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ఆక్సిజన్ కలిసి ఓజోన్ లేయర్ని ఫామ్ చేశాయి. ఈ ఓజోన్ లేయర్ సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ని భూమిపై పడకుండా చేస్తాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ సన్ నుంచి వచ్చే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోగలదు. కాబట్టి సన్ నుంచి వచ్చే హీట్ భూమిపై పడి ఐస్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అన్నీ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్గా మారాయి. ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ నుంచి పెద్ద ఆర్గానిజమ్స్ పుట్టాయి. ఇప్పుడు ఈ బిగ్ ఆర్గానిజమ్స్ యాంఫీబియన్స్గా మారి భూమిపైకి వచ్చాయి. ఈ యాంఫీబియన్స్ భూమిపైకి రాకముందే కైనోబ్యాక్టీరియా ప్లాంట్స్గా మారి భూమిపైకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ డెడ్ అండ్ డికేడ్ ప్లాంట్స్ ఇంకా లీవ్స్ అన్నీ భూమి లోపలికి వెళ్ళి భూమి లోపల ఉన్న వేడికి ఇవన్నీ కోల్గా మారాయి. ఇప్పుడు యాంఫీబియన్స్ నుంచి రెప్టైల్స్ ఇంకా వేరే రకాల టైప్స్ ఆఫ్ అనిమల్స్ పుట్టాయి. ఇప్పుడు ఇక్కడ డైనోసార్స్ పీరియడ్ మొదలైంది. ఈ డైనోసార్స్ పీరియడ్నే మనం క్రిటేషియస్ పీరియడ్ అని అంటాం. ఈ క్రిటేషియస్ పీరియడ్లో డైనోసార్స్దే పైచేయి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మీటిరాయిడ్ పడింది కాబట్టి డైనోసార్స్ ఇంకా కొన్ని అనిమల్స్ అంతరించిపోయినాయి. కానీ కొన్ని అనిమల్స్ భూమిలో దాక్కొని బతికాయి. ఇలా మంకీస్ కూడా పుట్టాయి. ఈ మంకీస్ అన్నీ ఏప్స్గా మారాయి. కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఆఫ్రికా నుంచి అన్ని కాంటినెంట్స్ దూరం అయిపోయాయి. అన్ని కాంటినెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు మారాయి. ఇండియా కూడా ఏషియాలో కలిసేటప్పుడు వరల్డ్లో బిగ్గెస్ట్ మౌంటైన్స్ అయిన హిమాలయాస్ అప్పుడే ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ఏప్స్ ఉన్న చోట అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఏప్స్ అన్నీ ట్రావెల్ చేసి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్తున్నాయి. ఏప్స్ అన్నీ ఆఫ్రికా నుంచి ఏషియాకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ ఏప్స్ అన్నీ 2 legs పైన నడిచి ఏషియాకి వెళ్తున్నాయి. ఏషియాకి వెళ్ళేటప్పుడు ఈ ఏప్స్ సౌదీ అరేబియాని దాటి ఏషియాలోకి వచ్చాయి. ఈ ఏప్స్ అన్నీ చాలా జాతులుగా మారాయి. కానీ అన్ని జాతుల ఏప్స్ బతకలేకపోయాయి. కానీ హోమ్ స్పీసీస్ మాత్రమే సర్వైవ్ కాగలిగాయి. ఇలా హోమ్ స్పీసీస్ అన్నీ హ్యూమన్స్గా మారాయి. ఈ హ్యూమన్స్గా మారేటప్పుడు ఆది మానవులు చాలా కొత్త విషయాలు కనిపెట్టి మన తర్వాత తరాలకి అందించారు. ఓకే గైస్, ఈ వీడియో అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడు నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు ముందుగా చూడగలరు.